ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి, గురుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. ఈరోజు మనము కుజగ్రహము, చాలామంది చూడండి కుజదోషం ఉంది, నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి. అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా? కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము. దానం కానివ్వండి, భగవత్ స్మరణ కానివ్వండి, ఏం చేసుకోవాలి, బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటక వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ లగ్నానికి శుభుడే కుజుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ శుభుడైనటువంటి కుజుడు, పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి, అక్కడ మాత్రం ఎఫెక్ట్ ఇస్తాడు. ఎందుకు? శుభుడే కదండి అంటే నీచ పొందుతున్నాడు అక్కడ. కానీ అదే నీచ పొందుతున్నటువంటి కుజుడు నీచభంగ రాజయోగంలో కానీ, విపరీత రాజయోగంలో కానీ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది అనేటువంటిది రాదు. అంటే లగ్నంలో నీచపడ్డాడు, వర్క్ వల్ల బాగా ఇబ్బంది ఉంటుంది, సంతానం వల్ల బాగా ఇబ్బంది ఉంటుంది. కానీ అదే కుజుడు ఇంకో శుభగ్రహంతో అంటే గురువుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు లైఫ్లో కెరియర్ పరంగా టాప్ పొజిషన్లోకి వెళ్తారు. కానీ అదే కుజుడు రెండులో ఉన్నాడు అనుకోండి, భూముల వల్ల ధనయోగం, లేనట్లయితే సంతానం పొందినప్పటి నుంచి ధనయోగం, కెరియర్ మూలంగా ధనయోగం పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ భూముల వల్ల ధనయోగం కర్కాటకం కంటే సింహం వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే కుజుడు కనుక మూడులో ఉన్నాడు, ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడు పాపే ఒక ఎత్తు, మూడులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అది శత్రు స్థానం అవుతుంది కుజుడికి. కాబట్టి పరాక్రమము, ధైర్య సాహసాలు ఇస్తాడు, కానీ కమ్యూనికేషన్స్లో ఎక్కడో ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటి, కమ్యూనికేషన్ చేస్తూ గెలుస్తారు ఇక్కడ వీళ్ళు. అదే ఉదాహరణకి మీకు కుజుడు కనుక 4లో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి, అక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా సంతానం యొక్క సహకారమో లేకపోతే ఫ్రెండ్స్ యొక్క సహకారం మూలంగానో కొంత ల్యాండ్, అంటే క్రియేటివ్ వీళ్ళ తెలివితేటలతో ఉన్న ల్యాండ్ని కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లేదా కొంతమంది చూడండి కంపెనీస్ ఇస్తూ ఉంటాయి మనకి, కొన్ని గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్స్ అట్లా ఇస్తుంటారు. ఆ రకంగా వర్క్ వాళ్ళే వీళ్ళకి ఏదైనా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కుజుడు, ఉదాహరణ కర్కాటక లగ్నానికి, అప్పుడు మాత్రం మీకు సంతానం కలిగినప్పటి నుంచి మీ లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది. 6లో ఉన్నాడు, అప్పుడు మాత్రం కొంత అంటే రుణం తీర్చుకునేటువంటిది. చాలామంది చూడండి అప్పులు చేస్తున్నామండి కానీ అప్పులు తీరుస్తామో లేదో అంటూ ఉంటారు. కానీ అప్పులు తీర్చేటువంటి శక్తి కుజుడు 6లో ఉన్నప్పుడు ఇస్తాడు. మరి 7లో ఉన్నాడు, తెలిసిన వారిని వివాహం చేసుకోవాలి, ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. అదేవిధంగా కాస్త జీవిత భాగస్వామి కాస్త ఎక్కువ ప్రేమగా కూడా చూసుకుంటూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ఆ 7లో కుజుడు ఉంటే నష్టం అనుకుంటారు, కానీ కర్కాటక లగ్నానికి నష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. కర్కాటక లగ్నానికి కుజుడు 7లో ఉంటే జీవిత భాగస్వామి స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం తను బాగా చూసుకుంటుంది కూడా. కానీ పాడైతే మళ్ళీ దాని క్వాలిటీలు తగ్గుతాయి, ఇది బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం కుజుడు కొంచెం రీసెర్చ్ సైడ్, మీ ఆలోచనలను రీసెర్చ్ సైడ్ ఉండడము, సంతానం రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో బాగా కలిసి రావడం వాళ్ళకి అట్లాంటివి ఉంటూ ఉంటాయి. 9లో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మికం వైపు బాగా వెళ్ళడం. కానీ దశమాధిపతి దశమంలోనే ఉన్నాడంటే
మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు కూడా జాబ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. లాభంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఫ్యాక్టరీసు లేనట్లయితే ఈ పవర్ రిలేటెడ్ వాటి మూలంగా లాభాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాభంలో ఉన్నప్పుడు పర్టికులర్గా కుజుడు కొన్ని విషయాల్లో అంటే మీకు అంటే వ్యయాధిపతి పాడయ్యాడు, లేకపోతే మిగతా గ్రహాలను కూడా తీసుకోవాలి. వాటిని బట్టి ఉంటుంది మీకు ఎంత లాభం వస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఖర్చుని బట్టి లాభం వస్తూ ఉంటుంది. కాబట్టి వ్యయాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అదేవిధంగా 12లోనే కుజుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మాత్రం మీకు ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము. ఇక్కడైతే వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇక్కడ విదేశీ యోగం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుని వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు. కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహా శోఫల ప్రదాహ అని చెప్పడం జరిగింది. అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నానికి శుభుడవుతాడు. ఎందుకు? మేష లగ్నానికి లగ్నాధిపతి, కర్కాటకానికేమో పంచమాధిపతి, సింహానికి భాగ్యాధిపతి, వృశ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు, ధనస్సుకేమో పంచమాధిపతి, మీనానికి భాగ్యాధిపతి. త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా. మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు, మిథునం షష్టమాధిపతి అవుతాడు, కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు, మకరం చతుర్థ లాభాధిపతి. మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు, కోణాధిపత్యమే రావాలి. అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం, ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాగాలేదా. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు, అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్ గురైపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, వీడి బుద్ధి పాడైంది. మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు, చక్కగా ఇంట్లో పెంచారు, అంతా ఉంది. కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో, ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది. దాన్ని పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. మరి లగ్నాలకు శుభుల గురించి చెప్పుకున్నాం, పాపుల గురించి చెప్పుకున్నాం. మరి పాపులు కూడా అలా ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది. అంటే ఈ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం. ఏవేవి? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్. కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది, పాపత్వం పోతుంది. ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు, ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు, ఎంతో నమ్మకంగా ఉంటారు. కొంతమంది, అందరూ అనట్లేదు నేను, కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది, పాపగ్రహాలతో కలిసి ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు. ఏమంటే కుజదోషం ఉందంట, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు. అదొక కాన్సెప్ట్, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని. కానీ వివాహ ప్రక్రియ, వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు సప్తమ స్థానాధిపతి, అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు,
12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్. దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం, ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది, కుజుడు ఓన్లీ 7వ స్థానంలోనే 12వ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు, జీవుడి యొక్క స్ట్రెంగ్త్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు. ధనస్థానంలో పాడయ్యాడు అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి, కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు. అక్కడ 7వ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది. 3లో పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏ స్థానంలో పాడైతే, ఉదాహరణకి 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పంచమంలో పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం. అలా ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు, ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం, శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రువుపై జయం ఉంటుంది. పాపత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీకు 7మంలో 12లో ఉంటే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా, అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే, ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు. అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము, కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అందుకే చూడండి సడన్ డెత్స్ అంటూ ఉంటాం. అసలు అనుకోలేదండి, సడన్గా స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్తూ యాక్సిడెంట్ అయిందంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది. మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అసలు జాతకమే లేదు, ఏమీ లేదు, కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి, అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము, ఎనర్జెటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని. అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి. లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని తలుచుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి. అంటే పూర్వజన్మలో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము, ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో, లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో, ఇబ్బంది పడ్డమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము, అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదాము అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు. అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు. మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది. ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు, ఈ భూములు కావచ్చు, ఫ్యాక్టరీస్, కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు. ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా. కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో.
వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము 1000 జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.